పార్క్ చేసిన కార్లను లక్ష్యంగా చేసుకుని అందులోని విలువైన వస్తువులను దోచుకెళ్లే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు కేపీహెచ్పీ పోలీసులు. జేఎన్టీయూ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో చేసిన నేరాలను అంగీకరించారు. మహారాష్ట్రకు చెందిన నానా మాణిక్ పవార్ మరో 7గురితో కలిసి కార్ల అద్దాలు పగలగొట్టి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి 6.5 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర ల్యాప్టాప్ దొంగల ముఠాను పట్టుకోవడం అనేది జరిగింది. అందులో దాదాపు 7 మంది మహారాష్ట్రకు సంబంధించిన వారు. పార్టీ గ్యాంగ్ అనే వీళ్లకు పేరు. వీళ్ళు గత చాలా సంవత్సరాలుగా నేరాలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మహారాష్ట్రలో ఎక్కువ నేరాలు చేస్తున్నారు. మన దగ్గర కూడా అడపాదడపా చేసిన సంఘటనలు కూడా దృష్టికి వచ్చాయి. వీళ్ళు ప్రత్యేకంగా పిక్ పాకెటింగ్ అక్కడ మహారాష్ట్రలో చేసేవారు. బట్ ఇక్కడ ఒక వెహికల్తో వచ్చి 2 రోజుల్లోనే దాదాపు 8 అఫెన్స్లు నేరాలు చేయడం జరిగింది. ఈ 6 ల్యాప్టాప్లతో పాటు దొంగిలించబడిన బ్యాగ్స్, వాటితో పాటు కార్ వెహికల్ కూడా, అంటే వాళ్ళు వెహికల్లో వచ్చారు, ఆ వెహికల్ కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. వీళ్ళు దాదాపు గతంలో అంటే మహారాష్ట్రలో కూడా చాలా కేసులు ఉన్నారు కాబట్టి ఇక్కడి కేసు రీసెంట్ గా వాళ్ళు రిలీజ్ అయినట్టు తెలిసింది జైలు నుంచి, బొంబాయి జైలు నుంచి. మరి అవన్నిటికి వివరాలు సేకరించిన తర్వాత ఫర్దర్ మరి పీడీ యాక్ట్ లో పెట్టడానికి ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది.